Good morning, good afternoon, good evening. So today's class is on Geography PYQs of 2022. ఓకే, ఈ క్లాస్లోని క్వశ్చన్ డిస్కస్ చేసి ఆ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ నెక్స్ట్ ఇయర్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఎల్స్ షుడ్ వి రీడ్ అలాంగ్ విత్ దిస్ క్వశ్చన్ ఫర్ నెక్స్ట్ ఇయర్ attempt of UPSC prelims. Okay, so first question is in northern hemisphere. In the northern hemisphere అంటే ఇది ఈక్వేటర్ అనుకోండి 0 degree. So he is talking about this area. In northern hemisphere, the longest day of each year normally occurs in. Longest day of year normally occurs in. So ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై అయింది జోగ్రఫీకి? ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై అయింది? టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్. టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్. జోగ్రఫీ యొక్క కాన్సెప్ట్ ఇది ఈ క్వశ్చన్లోని. ఏం కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఇమాజిన్ దిస్. ఓకే, మన ఎర్త్ అనేది స్ట్రైట్గా లేదు, కొంచెం బెండుగా ఉంది. యాక్సిస్ అనేది ఇటువైపు ఉందన్నమాట. మన ఎర్త్ కొంచెం టర్న్డ్ పొజిషన్లో ఉంది, అంటే ఇది ఇలా తిరుగుతుంది అనమాట. ఎర్త్ ఈజ్ నాట్ రివాల్వింగ్ లైక్ దిస్. నో, ఎర్త్ ఇలా రివాల్వ్ అవ్వట్లేదు. ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ లైక్ దిస్. ఓకే, దీనివల్ల మనకి నష్టమా ప్రయోజనమా ఏంటది? దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈక్వేటర్ ఏరియా కనిపిస్తుందా? ఈ ఈక్వేటర్ ఏరియా కనిపిస్తుందా? ఒక నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు. సో ఇమాజిన్ దిస్ ఈజ్ 23.5 degrees. 23.5 degrees. 23.5 degrees. ఏమవుతుందంటే సన్ నార్త్వర్డ్ మూమెంట్, అప్పుడు సన్ యొక్క నార్త్వర్డ్ మూమెంట్ ఎప్పుడు అవుతుంది? సన్ నార్త్వర్డ్ మూమెంట్ ఫ్రమ్ మార్చ్ టు జూన్. ఓకే, సన్ మూవ్స్ టు నార్త్వర్డ్ డైరెక్షన్. ఏమవుతుంది? ఆ నార్త్కి వెళ్ళి సన్ రీచెస్ టాప్ మోస్ట్ పాయింట్ 23.5 degrees. దాన్నే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. ఎందుకు 23.5 degrees పాయింట్ మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాము? ఎందుకు? డూ యూ నో దిస్ గైస్? ఎందుకు 23.5 degrees పాయింట్ అనే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాము? బికాస్ సన్ అనేది ఈ పాయింట్ పైన ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్ళదు. సన్ ఎప్పుడు దీని పాయింట్ పైన స్ట్రైట్ గా వెళ్ళదు. వెళ్తే స్లాంటింగ్ గా వెళ్తుంది, వెర్టికల్ గా వెళ్ళదు, స్లాంటింగ్ గా వెళ్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో వాడు ఏం అడుగుతున్నాడంటే the longest day of the year normally occurs in the. The answer will be June 21. The answer will be June 21. చూడండి, సమ్మర్ సాల్స్టిస్ అంటే మార్చ్ టు జూన్. క్లియర్? when the one of the earth's pole has its maximum tilt towards, అంటే ఈ నార్త్ పోల్ యొక్క మాక్సిమం టిల్ట్ సూర్యుడి వైపు ఉంటుంది. అంటే నార్త్ పోల్లో 6 months డే ఉంటుంది. అండ్ అదే టైంలో సౌత్ పోల్లో 6 months నైట్ ఉంటుంది. అంటే ఈక్వేటర్ పైన వెళ్తూ కొద్దీ సన్ టైం అంటే డే టైం పెరిగిపోతూ ఉంటుంది, డే టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో రిమెంబర్ దిస్ థింగ్. వాట్ డిడ్ ఐ సే? వన్స్ అగైన్, సమ్మర్ సాల్స్టిస్ ఎప్పుడు గైస్? సమ్మర్ సాల్స్టిస్ మార్చ్ టు జూన్ జూలై. ఏమవుతుంది? సన్ మార్చ్ తర్వాత పైన ప్రయాణం మొదలెడుతుంది. దీన్నే నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ సన్ అని చెప్తాం మనం. అలా పైకి వెళ్ళేటప్పుడు ఒక లిమిట్ రీచ్ అవుతుంది అనమాట. ఆ లిమిట్ పేరే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 degrees. దీనిపైన సన్ వెళ్ళదు. ఓకే, అందుకే దాని పేరు 23.5 degrees పెట్టారు. సన్ ఈ 23.5 degrees పాయింట్ లో రీచ్ అయినప్పుడు this area experiences the longest day. This whole area experiences the longest day. ఈ whole area of 23.5 degrees experiences the longest day. That is on June 21. అదే టైంలోని సదర్న్ హెమిస్ఫియర్ లో ఏమవుతుంది?
they are experiencing the longest night అన్నమాట. లాంగెస్ట్ నైట్ అన్నమాట. ఈ ఏరియాలో పోలార్ ఏరియాలో 6 months నైట్ అన్నమాట. ఈ ఏరియాలో 6 months డే. క్లియర్? సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే గైస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, high clouds. Next question is high clouds. High clouds primarily reflect solar radiation and cool the surface of the earth. Remember each and every word in PYQ. Each and every word in PYQ is very important. I would say focus on this word, primary. ప్రైమరీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకో చెప్తాను నీకు తర్వాత. రిఫ్లెక్ట్ సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని సోలార్ రేడియేషన్ అంటాను. క్లియర్? దిస్ ఇస్ సోలార్ రేడియేషన్. అండ్ కూల్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే. Low clouds have a high absorption rate of infrared radiation emanating from the Earth's surface and thus causing the warm effect. Don't worry. First, let us decode the first option. Okay, కొంచెం basics చెప్తాను మీకు. Imagine this is land. Imagine this is land. ఇది మన అట్మాస్ఫియర్ అన్నమాట. Imagine this is the atmosphere. ఇక్కడ నేను నించున్నాను. What do you think? వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయా, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయా? ప్లీజ్ థింక్ అండ్ టెల్. వాటర్ డ్రాప్లెట్స్, అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుందా, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ ఇన్ దిస్ ఏరియా. ఎందుకు? ఎందుకంటే వాటర్ అనేది కొంచెం హెవీ ఆబ్జెక్ట్ అనమాట. వాటర్ అనేది కొంచెం హెవీ అనమాట. అది గ్రావిటీ వల్ల కిందకి పుష్ అవుతుంది. గ్రావిటీ వల్ల కిందకి పుష్ అవుతుంది. అందుకే వెన్ యూ రీడ్ ఎన్సీఈఆర్టీ చదివినప్పుడు ఒక లైన్ రాసి ఉంటుంది, 99% ఆఫ్ వాటర్ వేపర్ 99% ఆఫ్ వాటర్ వేపర్ ఈస్ ఫౌండ్ ఇన్ ట్రోపోస్ఫియర్ అనమాట. ఈస్ ఫౌండ్ ఇన్ ట్రోపోస్ఫియర్. దాని అర్థం ఏంటి? 99% ఆఫ్ వాటర్ 0 to 50 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. 50 కిలోమీటర్ లోపలే ఉంటుంది. క్లియర్? ఓకే. నౌ లెట్ us see this. Again imagine ఇక్కడ నేను నించున్నాను ల్యాండ్లోని అట్మాస్ఫియర్. Imagine here will be the high clouds, here will be the low clouds. లో క్లౌడ్స్లోని వాటర్ వేపర్ చాలా ఎక్కువగా ఉంటుంది, క్లౌడ్స్ చాలా థిక్గా ఉంటాయి. అదే పైకి వెళ్తూ క్లౌడ్స్ అవే ఫెదరీగా మారిపోతాయి. Let us draw the diagram here. Let us imagine this is low clouds, this is the land, this is low clouds. చాలా హెవీగా, చాలా డ్రాప్లెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, దిబ్బగా బండగా ఫుల్ ఆఫ్ వాటర్ వేపర్. పైకి వెళ్తే కొద్దీ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది, సైజ్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఫెదరీ సబ్స్టెన్స్లా మారిపోతుంది. క్లియర్? ఇప్పుడు లెట్స్ అనలైజ్ ద క్వశ్చన్. హై క్లౌడ్స్ primarily reflect the solar radiation and cool the surface of the earth. ఇక్కడ సన్ ఉందనుకోండి, దిస్ ఈజ్ సన్. ఈడేం చెప్తున్నాడు? హై క్లౌడ్స్, సన్ నుంచి వచ్చే రేస్ ని హై క్లౌడ్స్ రిఫ్లెక్ట్ చేసేస్తాయి, దానివల్ల ఎర్త్ కూల్ అవుతుంది అనమాట. ఈజ్ ఇట్ ట్రూ గైస్? ఇంత చిన్న క్లౌడ్స్, ఇంత ఫెదరీ క్లౌడ్స్, ఇంత సన్నగా ఉండే క్లౌడ్స్, కెన్ ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్ సోలార్ రేడియేషన్? I would say yes, it can reflect. But దాని పని అదేనేంటి? దాని పని అదా? ప్రైమరీలీ అని రాశాడు. అర్థమైందా? ప్రైమరీలీ అంటే ఆ హై క్లౌడ్స్ యొక్క పనే ఇది, టు రిఫ్లెక్ట్ అండ్ నథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను LTX IASలో చదివిస్తున్నాను. I am a lecturer or educator in LTX IAS. I also do share market. బట్ షేర్ మార్కెట్ అనేది నా ప్యాషన్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ టైం పాస్ ఫర్ మీ. కానీ ఎడ్యుకేటర్ అనేది నా ప్యాషన్ అనమాట. సో
ఫర్ ఎగ్జాంపుల్ సమ్యక్, నా పేరు సమ్యక్ అనుకోండి. సమ్యక్ ప్రైమరీలీ టీచర్స్ ఇన్ ఎల్టీఎక్స్ ఐఏఎస్, దీనికి అర్థం ఉంది. బట్ సమ్యక్ ప్రైమరీలీ డస్ షేర్ మార్కెట్, దిస్ ఈజ్ రాంగ్ కదా. సమ్యక్ చేస్తున్నాడు షేర్ మార్కెట్, కానీ ప్రైమరీలీ వాడి జాబ్ అది కాదు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. I agree that high clouds may reflect solar radiation, but not primarily. అర్థమైందా? అందుకే ఒకవేళ ఈ వర్డ్ ఈ ఎగ్జామ్ లో రాకుండకపోతే దిస్ ఆప్షన్ వుడ్ హ్యావ్ బీన్ కరెక్ట్. క్లియర్? క్లియర్ అంటే కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది, కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ ఎక్కువగా కిందను పంపించేస్తుంది, ఎక్కువగా కిందను పంపించేస్తుంది. దిస్ ఈజ్ వై దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ లో క్లౌడ్స్ అంటే అంటే హెవీ క్లౌడ్స్, అంటే వాటరీ క్లౌడ్స్, అంటే మన దగ్గర ఉన్న క్లౌడ్స్. ఓకే, హ్యావ్ హై అబ్జార్ప్షన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇమినేటింగ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎందుకు హీట్ ఎమిట్ అవుతుంది? ఎందుకంటే సన్ యొక్క హీట్ ఎర్త్ సర్ఫేస్ రీచ్ అయినప్పుడు ఆ ఎర్త్ కూడా వేడెక్కుతుంది. ఆ ఎర్త్ వేడి వల్ల ఇంకో రేస్ వస్తాయి, దీని పేరే టెర్రిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాము. ఏంటంటాము? టెర్రిస్ట్రియల్ రేడియేషన్. టెర్రిస్ట్రియల్ అంటే ఇంకేం కాదు, ల్యాండ్ అన్నమాట. దట్ ఈస్ ఇట్, ల్యాండ్ రేడియేషన్. ఇది సోలార్ రేడియేషన్, ఇది ల్యాండ్ రేడియేషన్. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది ల్యాండ్ స్వామి, ఓకే, ఇది ల్యాండ్. ఇక్కడ సూర్యుడు, సూర్యుడు తన లోపల నుంచి సోలార్ రేడియేషన్ పంపిస్తాడు ల్యాండ్కి. ల్యాండ్ దాన్ని ఉపయోగించి, ల్యాండ్ దాని వల్ల వేడెక్కిపోయి ల్యాండ్ కూడా ఒక రేస్ ని పంపించేస్తుంది, దాని పేరే టెర్రిస్ట్రియల్ రేడియేషన్. టెర్రిస్ట్రియల్ రేడియేషన్. అందులో వీడేమంటున్నాడు? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే ఈ టెర్రిస్ట్రియల్ రేడియేషన్ లో కూడా బోల్డ్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. క్లియర్? సో ఇగ్నోర్ దిస్ వన్, ఇగ్నోర్ దిస్ వన్, టెర్రిస్ట్రియల్ అనుకుంటుంది. క్లియర్? ఇప్పుడు వీడేమంటున్నాడు? Low clouds have a high absorption rate of infrared radiation emanating from the Earth's surface and thus cause the warming effect. Okay? Just imagine your mom dad. What do you, మన మామ్ డాడ్ ఏం చెప్తారు? బాబు సమ్మర్ సీజన్లో బ్లాక్ వేసుకోకుండా సమ్మర్ సీజన్లో వైట్ డ్రెస్ వేసి తీసుకుంటాను. ఎందుకు చెప్తారు ఇలాగా? ఎందుకంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వైట్ రిఫ్లెక్ట్స్ హీట్ అన్నమాట. వైట్ రిఫ్లెక్ట్స్ హీట్. వైట్ కీప్స్ అవర్ బాడీ కూల్. అర్థమైందా? ఒకవేళ మీకు ఇది గుర్తుంటే యూ విల్ నెవర్ టిక్ దిస్ ఆప్షన్. ఎందుకు? రీడ్ దిస్ వన్. లో క్లౌడ్స్ హ్యావ్ అ హై అబ్జార్ప్షన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. లో క్లౌడ్స్ మన నెత్తిపైన ఉంటాయి, వైట్గా ఉంటాయి, బండగా ఉంటాయి, వాటరీ సబ్స్టెన్స్. ఆల్రెడీ ఇందులో వాటర్ ఫుల్గా ఉంది, ఆల్రెడీ ఇందులో వాటర్ వేపర్ ఫుల్గా ఉంది. వైట్గా కూడా ఉన్నాయి ఇవి క్లౌడ్స్ అనేవి. వైట్గా ఉంటే రిఫ్లెక్ట్ చేస్తాయా, అబ్జార్బ్ చేస్తాయా? ఆబ్వియస్లీ రిఫ్లెక్టే కదా. వీడేం చెప్పాడు? అబ్జార్ప్షన్ అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కనెక్ట్ అవర్ డైలీ లైఫ్ లాజిక్ అండ్ నాలెడ్జ్. అందుకే చెప్తాము యూపీఎస్సి ఈజ్ నాట్ just knowledge. UPSC is applying the knowledge. UPSC never says to read 100 books. Read one book, but learn to apply it. Learn to apply it. Clear? Okay, sir. Done. The answer is neither one nor two. Clear? Okay. The term Levant ఇది ఎన్సీఆర్టీలో మెన్షన్ ఉందిగా, ఇది ఎన్సీఆర్టీ టర్మ్ ఇది. యాక్చువల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు అనేసి. బట్ దిస్ వాజ్ అన్ ఎన్సీఈఆర్టీ టర్మ్. ఓకే, లెట్ us read the question. Region along the eastern Mediterranean. Okay, first read the question. Each and every word is very, very important. The term Levant, often heard in news, roughly corresponds to. ఈ క్వశ్చన్ యొక్క భారం ఒక వర్డ్ మీద ఉంది. ప్లీజ్ ఆ వర్డ్ చెప్పండి.
not Levant, roughly. Let me give you an example. ఓకే, నేను ఇక్కడ నించున్నాను. ఓకే, నేను మా ఫ్రెండ్కి అడిగాను, ఒరే విజయనగరంలో డామినోస్ ఎక్కడరా, విజయనగరంలో డామినోస్ ఎక్కడ? నా ఫ్రెండ్ ఏం చెప్పాడు, ఒరే రఫ్గా ఇక్కడ ఒక క్లాక్ టవర్ వస్తుంది గంట స్తంభం దగ్గర, రఫ్గా 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. రఫ్గా రఫ్గా అంటే ఏంటి ఇక్కడ? ఈ 2 కిలోమీటర్స్ కూడా అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు. ఈ 2 కిలోమీటర్స్ ఇలా వెళ్తే కూడా రావచ్చు, ఇలా వెళ్తే కూడా రావచ్చు, ఇలా వెళ్తే కూడా రావచ్చు. దీని అర్థం ఏంటి? నా ఫ్రెండ్కి కూడా ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియదు, వాడు రఫ్గా అని చెప్పాడు. సో ఇమాజిన్ యూపీఎస్సి ఆల్సో డస్ నాట్ నో ద ఎగ్జాక్ట్ లొకేషన్. అంటే లీవాంట్ అనే పదానికి ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ లేదనమాట. ఎక్కడో గంటా స్తంభం దగ్గరలో ఒక 1 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. సో మనం కూడా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఏదైతే ఈ భాషలో మాట్లాడుతుందో, అంటే నా ఫ్రెండ్ భాషలో మాట్లాడుతుందో. క్లియర్? నౌ లెట్స్ అనలైజ్ ద ఆప్షన్స్. ద ఎంటైర్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ మెడిటరేనియన్ సీ. ఓకే, గంట స్తంభం పక్కన ఉన్న ప్రతి చోట్ల డామినోస్ ఉంటుంది. ఈజ్ దిస్ ద క్వశ్చన్? ఈజ్ దిస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్? నో. వాడేంటి అడిగాడు నీట్గా, రఫ్గా చెప్పరా బాబు లీవెంట్ ఎక్కడ అనేసి. మరి రఫ్గా ఉన్నప్పుడు ఎంటైర్ కోస్ట్ ఎలాగైపోతుంది? అర్థమైంది కదా? ఏదో మెడిటరేనియన్ సీలో ఒక పార్ట్ అయి ఉంటుంది అనమాట. అయితే వెస్టో, అయితే ఈస్టో, అయితే నార్త్, సౌత్, ఎంటైర్ ఎలా అయిపోతుంది సార్ రఫ్గా? అర్థమైందా? అయితే క్వశ్చన్ రఫ్ ఇవ్వకూడదు అనమాట. ఇఫ్ దిస్ ఆప్షన్ షుడ్ బి రైట్, then the question should not be mentioned, question should not mention roughly. క్లియర్? అందుకే మనం ఇది తీసేద్దాం. రీజియన్ అలాంగ్ పర్షియన్ గల్ఫ్ అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. అలాంగ్ పర్షియన్ గల్ఫ్ అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. పర్షియన్ గల్ఫ్ అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. పర్షియన్ గల్ఫ్ అనేది ఇరాన్ కింద ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఇది. దిస్ ఈస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. క్లియర్? ఓకే, మనకు తెలీదు, ఇది స్టాండ్ బైలో ఉంచుదాం. రీజియన్ అలాంగ్ నార్త్ ఆఫ్రికన్ షోర్స్ స్ట్రెచింగ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు మొరొక్కో. Region along the North African shores stretching from Egypt to Morocco. Imagine this is Africa, Madagascar. Okay, imagine this is Africa. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనమాట. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా. వాడేం చెప్తున్నాడు, రీజియన్ అలాంగ్ ద నార్త్ ఆఫ్రికన్ షోర్స్. ఇది నార్త్ ఆఫ్రికా, ఈ ఎంటైర్ నార్త్ ఆఫ్రికా స్ట్రెచింగ్ ఫ్రమ్ ఈజిప్ట్, ఇది ఈజిప్ట్ అనమాట, ఈజిప్ట్ నుంచి మొరొక్కో. అంటే ఈ ఏరియా లీవాంట్, ఈ మొత్తం ఏరియా లీవాంట్ అంటున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ టెల్లింగ్ నార్త్ మెడిటరేనియన్, దిస్ ఈస్ టెల్లింగ్ ఈస్ట్ మెడిటరేనియన్. ఏ ఆప్షన్? ఈస్ట్ అని చెప్తుంది. రీజియన్ అలాంగ్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఈ రీజియన్ వెస్ట్ మెడిటరేనియన్ అని చెప్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ డీకోడ్ అ క్వశ్చన్. ఇలా మనం ఆప్షన్ని, క్వశ్చన్ని డీకోడ్ చేసుకోవాలి. చూడండి, రీజియన్ అలాంగ్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ షోర్స్, ఇది ఈస్ట్ మెడిటరేనియన్. అలాంగ్ ద నార్త్ ఆఫ్రికన్ షోర్స్ అంటే నార్త్ మెడిటరేనియన్. క్లియర్? సారీ, సౌత్ మెడిటరేనియన్. ఐఎమ్ వెరీ వెరీ సారీ గైస్. నార్త్ ఆఫ్రికన్ షోర్స్ అంటే సౌత్ మెడిటరేనియన్. క్లియర్? రీజియన్ అలాంగ్ ద పర్షియన్ గల్ఫ్ అంటే అర్థమైంది కదా? సో ఇలా అనలైజ్ చేసిన తర్వాత నౌ లెట్ us అనలైజ్ ద ఆన్సర్. దీని ఆన్సర్ ఏంటి? ఏ. ఓల్డ్ టర్మ్ రిఫరింగ్ టు కంట్రీస్ ఆఫ్ ఈస్టర్న్ మెడిటరేనియన్. దిస్ ఈజ్ ఈస్టర్న్ మెడిటరేనియన్. ఇందులో ఇజ్రాయిల్, లెబనన్, సిరియా, జార్డన్ అండ్ ప్యాలెస్టైన్ కూడా ఉంది. సో రిమెంబర్ దిస్ ఈస్టర్న్ మెడిటరేనియన్. మీకు ఒక చిన్న హ్యాక్ చెప్పనా? చూడండి, క్వశ్చన్లో 2 times మెడిటరేనియన్ షోర్స్ మెన్షన్ చేశాడు. 2 times మెడిటరేనియన్ షోర్ మెన్షన్ చేశాడు. మెడిటరేనియన్ సీ, మెడిటరేనియన్ షోర్స్. అయితే ఆన్సర్ ఈ రెండుట్లోనే ఉండాలి. అర్థమైందా? ఇది ఇక్కడే కాదు, 2013 నుంచి 2025 వరకు ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ వేర్ 2 ఆప్షన్స్ ఆర్ సీమింగ్ టు బి సిమిలర్.
ద ఆన్సర్ విల్ బి ఇన్ దోస్ 2 ఆప్షన్స్. ఎక్కడైతే మీకు 2 ఆప్షన్స్ సిమిలర్గా కనిపిస్తుందో ఆన్సర్ కూడా ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఎంటైర్ అయితే కాదు. దేర్ఫోర్ ఈస్టర్న్ మెడిటరేనియన్. క్లియర్? ఓకే. ఇందులో కాన్సెప్ట్ ఏది లేదు గైస్. ఇందులో కాన్సెప్ట్ ఏంటి లేదు, అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇందులో జస్ట్ అప్లై లాజిక్. ఇఫ్ యూ నో ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. డోంట్ టేక్ unnecessary of risk. Clear? Okay. Which of the above countries have borders with Afghanistan? ఈ క్వశ్చన్ ఎలాగో 2022లో అడిగేశాడు. సో ఇప్పుడు మన పని ఏంటి? ఇప్పుడు మన పని ఏంటంటే ఇరాన్, ఇరాక్, ఆబ్వియస్లీ ఇండియా, పాకిస్తాన్, చైనా, ఏ దేశాలు అయితే ఎక్కువ న్యూస్లో ఉంటాయో అవన్నీ బార్డర్స్ మనం చదివేయాలి. సో దిస్ ఈజ్ మై వర్క్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ వరల్డ్ జోగ్రఫీ సిరీస్ విత్ మీ, ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీ చేస్తున్నాం మనం యూట్యూబ్లోని, వరల్డ్ కూడా మొదలెడతాం ఒక 15 daysలోని. దిస్ ఈజ్ మై వర్క్. చక్కగా న్యూమోనిక్స్తోని మీకు అన్ని దేశాలు, అన్ని కాంటినెంట్స్ నేర్పించేస్తాను. దట్ ఈస్ మై వర్క్. హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. ఓకే, బట్ ఫస్ట్ లెట్ us decode this question now here. 5 options: Azerbaijan, Kyrgyzstan, Tajikistan, Turkmenistan, Uzbekistan. ఈ స్థాన్ కంట్రీస్ అన్ని ఆ ఏరియాలోనే ఉంటాయి, సెంట్రల్ ఏషియన్ కాంప్లెక్స్ లోని. క్లియర్? సో రిమెంబర్ దిస్, వి విల్ రిమెంబర్ దిస్ నౌ. చూడండి, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్. ఓకే, ఇందులో ఏంటి లేదు, అజర్బైజాన్ లేదు అండ్ కిర్గిస్తాన్ లేదు. క్లియర్? సో రిమెంబర్ ద మ్యాప్ హియర్. కిర్గిస్తాన్ పైన ఉంది. సో ఇప్పుడు మన పని ఏంటంటే లెట్ us do Iran here and itself. Iran. Let me give you a small demo of how we will be learning world geography in our YouTube sessions. Iran యొక్క షార్ట్ ఫామ్ తాపీ. We all have learned Tapi river in India. తాపీ అంటే ఏంటి? టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, P for Pakistan. Okay, so this is your Iran mnemonic. అర్థమైందా? So this is how we are going to learn. Okay, next. So the answer 3, 4 and 5. Okay guys. Regions often mentioned in news. Current affair question guys. Regions often mentioned in the news: Anatolia, Turkey; Amhara, Ethiopia; Cabo Delgado, Spain; Catalonia, Italy. ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో యూ నో నీడ్ టు వరీ టుడే, బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు లెర్న్ అబౌట్ దీస్ లొకేషన్స్. ఇప్పుడు ఎలాగో పివైకి వచ్చింది కదా, లెట్ us learn about this location ఫర్. కానీ ఈ సెకండ్ యొక్క ఆప్షన్ యూపీఎస్సీ ఆల్రెడీ 2013లో అడిగేసింది. ఇట్ ఈస్ రిపీటింగ్, సో ఇట్ క్యాన్ రిపీట్ ఎనీ టైమ్. ఓకే, సో లెర్న్ ఇట్. Anatolia అనేది, let us learn it. Answer is B. Anatolia is a peninsula of land in Turkey. That is enough for today. In this option, don't read these all things. Anatolia టర్కీలో ఉంది. ఓకే, అమ్హారా రీజియన్. అమ్హారా అనేది చాలా డిస్ప్యూటెడ్ రీజియన్ గైస్, ఎథియోపియాలోని. ఓకే, ఎవ్రీ ఇయర్ దేర్ ఈస్ అ మిలిటరీ డీకూప్ ఇయర్. అంటే మిలిటరీ రూల్ ఇక్కడ అందరినీ మిలిటరీ శాసిస్తుంది ఆ దేశాన్ని. క్లియర్? అందుకే ఈ రీజియన్ని
డిస్ప్యూటెడ్ రీజియన్ అంటాము. ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ ఇన్ న్యూస్ గైస్, ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఇందులో గుర్తుంచుకోవడానికి ఏముందంటే లేక్ తానా, వెరీ ఇంపార్టెంట్ గైస్. లేక్ తానా, ఇట్ ఈస్ నియర్ రివర్ నైల్. ఓకే, ఓకే. ఎథియోపియా, అమ్హారా, లేక్ తానా, ఈ 3 గుర్తుంచుకోవాలి ఇందులోని. క్లియర్? నౌ క్యాబో డెల్గేడో. క్యాబో డెల్గేడో ఈజ్ ఇన్ మొజాంబిక్. క్యాబో డెల్గేడో ఈజ్ ఇన్ మొజాంబిక్. మొజాంబిక్ ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో ఉంది. ఓకే, ఎథియోపియా అంటే ఆఫ్రికాలో కొన్ని ఒక 15 to 20 దేశాలు ఉన్నాయి. వి విల్ రీడ్ ఇట్ ఇన్ అవర్ వరల్డ్ జోగ్రఫీ. ఇది ఎవ్రీ టైమ్ న్యూస్లో ఉంటుంది, ఎవ్రీ టైమ్, బికాస్ ఆఫ్ హంగర్, బికాస్ ఆఫ్ పావర్టీ, బికాస్ ఆఫ్ మిలిటరీ డీకూప్స్, ఎవ్రీ టైమ్ న్యూస్లో ఉంటాయి. సో వీ విల్ రీడ్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్ దేర్. క్లియర్? క్యాటలోనియా స్పెయిన్లో ఉంది. ఇట్ ఈస్ బార్డర్డ్ బై ఫ్రాన్స్ అండ్ అండోరా టు ద నార్త్, మెడిటరేనియన్ సీ టు ద ఈస్ట్. Okay, so remember Catalonia is in Spain. Don't confuse between Catalonia and Anatolia. Anatolia టర్కీలో ఉంది, Catalonia స్పెయిన్లో ఉంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. People who are watching mapping series on Indian geography, this was the second or first class I was teaching. I had taught every word of this class. So people who can decode this, thank you for making me proud. Okay, నామ్చా బర్వా ఏం చెప్తున్నాడు? గర్వాల్ హిమాలయాస్. నందాదేవి ఏం చెప్తుంది? కుమార్ హిమాలయాస్ లో ఉందని చెప్తున్నాడు. నోక్రేక్, సిక్కిం హిమాలయాస్. ఓకే, నౌ లెట్ us decode this. Let me show you in this as exact locations of. See guys, this is నామ్చా బర్వా. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర రివర్ వస్తుంది చైనా నుంచి, ఇక్కడ ఇది ఇండియాలో ఎంటర్ అవుతుంది. దట్ లొకేషన్ ఈస్ కాల్డ్ నామ్చా బర్వా ఒక మౌంటైన్. ఆ మౌంటైన్ వల్లే బ్రహ్మపుత్ర ఒక టర్న్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది టర్న్? బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద మౌంటైన్ ఇస్ క్రియేటింగ్. సో ఐ కెన్ సే దట్ ఒకవేళ ఈ నామ్చా బర్వా ఇక్కడ ఉండకపోతే బ్రహ్మపుత్ర ఇండియాలో వచ్చేది కాదు, ఇలా వెళ్ళిపోయేది. క్లియర్? దట్ ఈస్ వై నామ్చా బర్వా ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఆప్షన్లో ఏం అడుగుతున్నాడు? నామ్చా బర్వా ఈజ్ ఇన్ గర్వాల్ హిమాలయాస్. కానీ గర్వాల్ అనేది ఇక్కడ ఉంది. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఈవెన్ కొంచెం లాజిక్ అప్లై చేశారనుకోండి, గర్వాల్ అనే పేరు నార్త్ ఈస్టర్న్ పేరు కాదు. గర్వాల్ అనే పేరు నార్త్ ఇండియన్ వర్డ్ ఇది. సో దిస్ ఈజ్ అన్ ఈజీ ఎలిమినేషన్. అర్థమైందా? ఈజీ ఎలిమినేషన్. నందాదేవి, కుమావ్ హిమాలయాస్. నందాదేవి ఎక్కడ ఉంది? నందాదేవి ఇక్కడ ఉంది. కుమావ్ హిమాలయాస్ అంటే ఏంటి? యాక్చువల్గా దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ రీజనల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్. మన మ్యాపింగ్ సిరీస్ లో సెకండ్ లెక్చర్ టైటిల్ ఇదే, రీజనల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ లో ఆధారం రివర్ అన్నమాట. అంటే రివర్ బేసిస్ మీద మనం హిమాలయాస్ ని వేరు చేస్తాం. చూడండి, ప్లీజ్ ఫోకస్ హియర్. ఇది ఇండస్ రివర్, ఇది సత్లజ్ రివర్, దిస్ ఈస్ కాళీ రివర్, దిస్ ఈస్ తీస్తా రివర్, అండ్ దిస్ ఈస్ బ్రహ్మపుత్ర రివర్. ఈ ఏరియాని, ఇక్కడున్న మౌంటైన్స్ అన్నిటిని కశ్మీర్ హిమాలయాస్ లేదా పంజాబ్ హిమాలయాస్ అంటాం. ఈ ఏరియాని కుమావ్ హిమాలయాస్ అంటాం. ఈ ఏరియాని నేపాల్ హిమాలయాస్ అంటాం. ఈ ఏరియాని సిక్కిం హిమాలయాస్ అంటాం. అర్థమైందా? ఓకే, వన్స్ అగైన్ ఏం చెప్పాను నేను? ఈ ఏరియాని
పంజాబ్ ఆర్ కశ్మీర్ హిమాలయాస్ అని చెప్పాను. ఈ ఏరియాని కుమావ్ హిమాలయాస్ అని చెప్పాను. కుమావ్ అని చెప్పాను. ఈ కుమావ్ హిమాలయాస్ లోనే ఒక చిన్న పార్ట్ గర్వాల్ హిమాలయాస్. గర్వాల్ హిమాలయాస్. నేపాల్ హిమాలయాస్ ఈస్ దిస్ అండ్ దిస్ ఈస్ సిక్కిం హిమాలయాస్. అంటే అంటే వాట్ ఆర్ వి డూయింగ్? ఫస్ట్ వీ లొకేటెడ్ 5 రివర్స్ అన్నమాట. 1 2 3 4 5. ఆ మధ్యలో 4 లొకేషన్స్ కి మనం పేరు పెట్టాం. సింపుల్ అండ్ ఈజీ. ఈ 4 లొకేషన్స్ మీద యూపీఎస్సీ క్వశ్చన్ అడిగేసింది. క్లియర్? నందాదేవి, కుమావ్ హిమాలయాస్. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. నందాదేవి ఈజ్ ఇన్ కుమావ్ హిమాలయాస్. ఓకే, ఇది నందాదేవి, ఇది కుమావ్ హిమాలయాస్. సో దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నోక్రేక్, నోక్రేక్ అనేది మనం నేషనల్ పార్క్స్ లో చదువుతాము. సో డోంట్ వరీ, నోక్రేక్ అనే టాపిక్ నేషనల్ పార్క్స్ లో వస్తుంది. బట్ రిమెంబర్ ఫర్ నౌ, నోక్రేక్ అనేది మేఘాలయలో ఉంది. నోక్రేక్ నేషనల్ పార్క్ అనేసి ఒక నేషనల్ పార్క్ ఉంది మేఘాలయలో. ఇట్ ఈస్ ఇన్ మేఘాలయ. బట్ వాడేం చెప్తున్నాడు, ఇది సిక్కిం హిమాలయాస్ లో ఉందంటున్నాడు. నో, మేఘాలయ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. నేను ప్రతిసారి మ్యాపింగ్ క్లాస్ లో చెప్పాను, మేఘాలయ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్. మేఘాలయ ఇస్ అ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. ఓకే ఓకే. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. This is wrong, this is wrong, this is correct. Answer will be 2 only. Okay guys? Okay. See, Namcha Barwa is in, it is easternmost section of Himalayas in southeastern Tibet. Clear? Garhwal Himalayas Uttarakhand lo undi. Clear? Nanda Devi Kumaon Himalayas lo undi. This is correct. Nokrek Peak is in Meghalaya Plateau. Clear? Okay. Now, Gandikota Canyon. Gandikota Canyon of South India was created by which one of the following rivers? నేనేం చెప్పాను, ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క వర్డ్. గండికోట క్యానియన్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ క్రియేటెడ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? ఇందులో ఈ క్వశ్చన్లో ముఖ్యమైన పదాలు ఏవి? గండికోట క్యానియన్ కాదు, సౌత్ ఇండియా. సౌత్ ఇండియా అంటే రివర్ పేరు కూడా సౌత్ ఇండియన్ లాగే ఉండాలి కదా, అంతే కదా. లాస్ట్ క్వశ్చన్ మనం ఏం చూసాము, నామ్చా బర్వా అనేది నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్, కానీ గర్వాల్ అనేది నార్త్ ఇండియన్ నేమ్. మ్యాచ్ అవ్వలేదు అక్కడ. సో సీ హియర్, సౌత్ ఇండియా అంటే మంజీరా అనే పేరు ఈ సౌండింగ్ సంవాట్ లైక్ అ నార్త్ రివర్, నార్త్ ఇండియన్ రివర్. సో ఆన్సర్ షుడ్ నాట్ బి మంజీరా రివర్. ఇగో a small thing guys, యూపీఎస్సి ఎగ్జామ్ సెట్ చేసిన వాళ్ళు 100 క్వశ్చన్లు తయారు చేస్తారు. ఆ 100లో మీరు ఎంత మేధావి అయినా 30 కన్నా ఎక్కువ చేయలేరు. 30 షార్ట్ కన్నా ఎక్కువ, అంటే 30 కన్నా ఎక్కువ మీరు ఎగ్జాక్ట్గా చేయలేరు. సో మిగిలిన 70 ఏమైపోవాలి? మిగిలిన 70లో కొంచెం లాజిక్ అప్లై చేయాలి, నాలెడ్జ్ కాదు. We don't have enough knowledge to solve the paper, but we have enough logic. Clear? ఈ లాజిక్ వల్ల ఈ 70 క్వశ్చన్స్లో మనం ఎంత అప్లై లాజిక్ చేస్తే అంత మనం ప్రాబబిలిటీలో ఉంటాం లిస్ట్లో చేయడానికి. క్లియర్? సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, యూపీఎస్సి ఈజ్ నాట్ సర్చింగ్ పీపుల్ who search for correct answer. No. ఫస్ట్ మీరు రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయండి. అందుకే అంటాం యూపీఎస్సి ఈజ్ అన్ ఎలిమినేషన్ గేమ్, ప్రిలిమ్స్ ఈజ్ అన్ ఎలిమినేషన్ గేమ్. ఫస్ట్ రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. వీ డోంట్ వాంట్ కరెక్ట్ ఆప్షన్, వీ వాంట్ రాంగ్ ఆప్షన్స్ ఫస్ట్. మంజీరా అయితే కాదు. అట్లీస్ట్ వీ కెన్, బై రీడింగ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, అట్లీస్ట్ మనం ఒక ఆప్షన్ తీయగలిగాం. మంజీరా అయితే కాదు. పెన్నార్ ఓకే, సంథింగ్ సౌత్ ఇండియన్ నేమ్. తుంగభద్ర ఓకే, సంథింగ్ సౌత్ ఇండియన్ నేమ్. కావేరి, తుంగ అంటే ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. క్లియర్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఆన్సర్ ఇలా తీయండి, ఐఎమ్ టెల్లింగ్ దట్ హౌ టు ఎలిమినేట్ ద రాంగ్ ఆప్షన్. క్లియర్?
Okay. So answer for this is Pennar River. Pennar River. It flows in Andhra Pradesh. Okay. So let us read something about Gandikota Canyon. Pennar River, sorry, Pennar River, Kadapa district in Andhra Pradesh, India. ఇందులో చాళుక్యాస్ ఇది అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, జస్ట్ రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్ పెన్నార్ రివర్. ఈ క్వశ్చన్ ద్వారా మీకు ఏంటి అర్థమైంది? ఈ క్వశ్చన్ ద్వారా యూ షుడ్ నాట్, ఇప్పుడు మీరు యూ షుడ్ నాట్ మేక్ అ బిగ్ నోట్స్ ఆన్ గండికోట క్యానియన్. దిస్ ఈస్ నాట్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్ PYQ, నో. బట్ యూ షుడ్ రిమెంబర్ హౌ డిడ్ ఐ అరైవ్ ఎట్ ద కరెక్ట్ ఆప్షన్. సౌత్ ఇండియా క్లూ తీసుకొని మనం ఒక ఆప్షన్ ని తీసాము. దిస్ ఈజ్ యూ నీడ్ టు learn from this PYQ. Okay. Then next, హోకేరా వెట్లాండ్స్ కూడా మనం ఇండియన్ మ్యాపింగ్ సిరీస్ లో చదువుతాం. ఓకే, డోంట్ వరీ, ఎవ్రీ వెట్లాండ్, నియర్లీ వీ విల్ రీడ్ 100 వెట్లాండ్స్ అండ్ క్లాస్ లోనే నేను మీకు బై హార్ట్ చేయిస్తాను. డోంట్ వరీ, యూ నో నీడ్ టు ఓపెన్ ద బుక్ in isolation. I am with you. We will read together. We will clear together. Clear? Okay. Hokera wetland, Punjab. Renuka wetland, Himachal Pradesh. Rudrasagar wetland, Tripura. Sashtamkotta wetland, Tamil Nadu lake. Clearly knowledge undali. Nik wetland తెలియకపోతే you cannot solve this question. Every 3 years, one question or two question is indirectly related to wetlands. So I would recommend you need to వెట్లాండ్స్ బాగా చదవాలి. వెట్లాండ్స్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ అండ్ సమ్ వాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బాగా చదవాలి. ఇఫ్ యు ఆర్ నాట్, ఇది ఒకవేళ మీరు చదవలేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం, ప్లీజ్ ఇండియన్ మ్యాపింగ్ సిరీస్ చూడండి. ఐఎమ్ నాట్ మార్కెటింగ్ మై సెల్ఫ్, బట్ దిస్ కోర్స్ PYQ ఓరియంటెడ్ కోర్స్, ఇది ఒక PYQ ఓరియంటెడ్ కోర్స్. దీన్ని చాలా స్పెసిఫిక్ గా డిజైన్ చేశారు మన సురేష్ సార్. ఓకే, సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యువర్ geography life will be easier. So now let us discuss Hokera wetland, Renuka wetland, Rudrasagar wetland, Sashtamkota wetland. ఓకే, హొకేరా వెట్లాండ్ అనేది కశ్మీర్లో ఉంది. ఓకే, రిమెంబర్ దిస్, కశ్మీర్లో ఉంది. So this option is wrong. Next, రేణుకా వెట్లాండ్ అనేది ఐఎమ్ సో సారీ, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ కరెక్ట్. రుద్రసాగర్ త్రిపురలోనే ఉంది. క్లియర్? ప్లీజ్ రిమెంబర్ దిస్ గైస్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ కెన్ బి రిపీటెడ్ బై UPSC. Sashtamkotta Lake is in Kerala. Largest freshwater lake in Kerala. So remember one thing, small GK point. కేరళలోని 3 వెట్లాండ్స్ ఉన్నాయి. సష్టంకోట, వెంబనాథ్. ఓకే, సష్టంకోట, వెంబనాథ్. Third one is your homework. Please go and Google yourself what is the third wetland of Kerala. This is the most famous and most popular wetland in India. PYQ లో కూడా వచ్చింది. So please search it, read something about it. Okay? Okay, so the answer is only 2 pairs. Okay, first of all, wetlands ఇప్పుడు 100 అయిపోయాయి. లాస్ట్ ఇయర్ నియర్లీ ఐ థింక్ 75 ఉండేవి, ఇప్పుడు ఇంకా 25 యాడ్ అయిపోయాయి గవర్నమెంట్. సో 2026 స్టేట్ PSC వాళ్ళు, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ AP PSC and TGPSC papers, Telangana PSC papers. Now, tea producing states. If I hate UPSC in my life,
ఒకవేళ నేను యూపీఎస్సీ డిస్లైక్ చేస్తే దట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ వాజ్ సివియర్ ఇన్జస్టిస్ టు ఆల్ యూపీఎస్సీ కమ్యూనిటీ, టు ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఫస్ట్ నేను చెప్తాను దీని ఆన్సర్ ఏంటో. హౌ మెనీ అబౌవ్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్? వాట్ ఐ సెడ్, ఎవ్రీ వర్డ్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ ఏ వర్డ్ లో ఉంది? జనరల్లీ. జనరల్లీ అంటే మనకి టన్నులు టీ ఎక్కర్లేదు. మామూలుగా కొంచెం టీ ప్రొడ్యూస్ అయినా వీ కెన్ కన్సిడర్ ద స్టేట్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్. అంతే కదా? ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి? మీరు టీ కొంచెం ప్రొడ్యూస్ చేసినా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినా యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఓకే, టీ కోసం ఎటువంటి క్లైమేట్ కావాలి? ఆబ్వియస్లీ మౌంటైన్స్, సమ్ వాట్ కూల్ క్లైమేట్. ఓకే, కేరళలో మౌంటైన్స్ ఉన్నాయా? ఎస్. హిమాచల్లో ఉన్నాయా? ఎస్. త్రిపురలో కూడా ఉన్నాయా? ఎస్. ఇక్కడ మనం చదివాం కదా మ్యాపింగ్ సిరీస్లో, బెట్లింగ్ సెబ్. కేరళలో నీలగిరి, అన్నమలై, కార్డమమ్ హిల్స్. ఆంధ్రప్రదేశ్లో మౌంటైన్స్ ఉన్నాయా? ఓ ఎస్. అరకు వ్యాలీలో టీ ప్రొడ్యూస్ అవుతుందా? ఓ ఎస్. అరకు వ్యాలీలో టీ ప్రొడ్యూస్ అవుతుందా? ఓ ఎస్. కానీ యూపీఎస్సీ ఆన్సర్ ఏమి ఇచ్చింది? సి, ఓన్లీ 3. యూపీఎస్సీ డిడ్ నాట్ కన్సిడర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్. దీనికి కారణం కూడా మీకు చెప్తాను. లెట్ మీ టెల్ యూ ద ఒరిజినల్ కాంట్రవర్సీ. మన ఇండియాలో ఒక కౌన్సిల్ ఉంది, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతి 2 ఇయర్స్కి ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తుంది. ఆ పీడిఎఫ్లో అవి స్టేట్స్ పేర్లు రాస్తాయి, దట్ విచ్ స్టేట్ ఈస్ అ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్. అయితే 2022లో వచ్చిన పీడిఎఫ్లో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు. దట్ ఈస్ వై యూపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ని ఎక్స్క్లూడ్ చేసింది, కన్సిడరింగ్ 1, 2, 3 and 4 as answer, only 3 states. ఇది ఇంజస్టిస్ ఎందుకంటే చెప్తాను. వై డిడ్ యూ మెన్షన్ జనరల్లీ ఇన్ ద క్వశ్చన్? యూ షుడ్ మెన్షన్ యాజ్ పర్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. అలా అంటే ఒక అర్థం ఉంది. వై డిడ్ యూ మెన్షన్ జనరల్లీ దెన్? అర్థమైందా? సో ఫర్ నౌ అండ్ ఫ్రమ్ నెక్స్ట్ year onwards, please remember these words play an important role in our UPSC journey. ఒక్క క్వశ్చన్ వల్ల కట్ ఆఫ్ మిస్ అయిపోతుంది గైస్, కట్ ఆఫ్ మిస్ అయిపోతుంది. సో ప్లీజ్ రీడ్ విత్ అట్మోస్ట్ కేర్. ఓకే, ఆన్సర్ యూపీఎస్సి తరపున సి ఇచ్చారు, బట్ ఐ స్టిల్ కన్సిడర్ ద ఆన్సర్ షుడ్ బి ఆల్ 4 స్టేట్స్. రీజన్ కూడా మీకు చెప్పాను. ఓకే, వర్డ్స్ లైక్ రఫ్లీ, జనరల్లీ, ఇలాంటి వర్డ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ డన్. ఓకే, the question is with reference to India. Okay, monazite is a source of rare earths. Okay, we don't know anything about it. Let us read next point. Monazite contains thorium. Okay, thorium అంటే మనకు ఒకటి మనకు గుర్తుంది కదా, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు రేడియో యాక్టివ్. ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. Monazite occurs naturally in entire Indian coastal sands in India. ఎంటైర్ ఇండియన్ కోస్టల్ శాండ్స్ ఇన్ ఇండియా. అంటే వీడేం చెప్తున్నాడంటే దిస్ ఈజ్ ఇండియా, శ్రీలంక, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అన్ని చోట్ల ఈ మోనోసైట్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్, ఇన్ ఇండియా గవర్నమెంట్ బాడీస్ ఓన్లీ కెన్ ప్రొసెస్ ఆర్ ఎక్స్పోర్ట్ మోనోసైట్. ఓకే, what if you don't know anything in this question? What if you don't know? You have a clue guys. What clue? First of all, మోనజైట్ అనేది ఒక రేడియో యాక్టివ్ మెటల్, థోరియం ద్వారా తెలుసుకున్నాం మనం. ఓకే, అది రేడియో యాక్టివ్ అయితే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ని మనం ప్రైవేటైజ్ చేసేమా? చేయలేదు.
అంటే ఇది గవర్నమెంట్ దగ్గరే ఉంది. అయితే 2 కరెక్ట్ అయితే 4 కూడా కరెక్ట్ అవ్వాలి. అంతే కదా? ఒకవేళ మోనోజైట్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటే అది గవర్నమెంట్కే దక్కాలి. ఇట్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అదానీ అండ్ అంబానీ. క్లియర్? ఓకే, సో 2 and 4 ఇస్ కరెక్ట్. 2, 4 అనేది ఈ ఆప్షన్లోనే ఉంది. ఓకే, సో ద ఆన్సర్ హియర్ ఈస్ బి. 2 and 4 అనేది ఈ ఆప్షన్లోనే ఉంది. సో ఆన్సర్ హియర్ ఈస్ బి. 3 ఎందుకు కాదు? 3 ఎందుకు కాదంటే మోనోజైట్ అకర్స్ న్యాచురల్లీ ఇన్ ఎంటైర్ ఇండియన్ కోస్టల్ సైన్స్ ఇన్ ఇండియా. నో. ఎందుకు కాదు? బికాస్ ఇది మోనోజైట్ రిసోర్సెస్ ఇన్ బీచ్ అండ్ మినరల్స్. ఇది కేరళలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ లెట్ మీ టెల్ యూ, ఇది కేరళలో చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద శాండ్స్ ఆఫ్ ఒడిస్సా. ఓకే, శాండ్స్ ఆఫ్ ఒడిస్సాలో ఇది మెన్షన్, ఇది దొరకదు. ఓకే, ప్లస్ యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ఓన్లీ వర్డ్ వచ్చినప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ఓన్లీ వర్డ్ వచ్చినప్పుడు అది మ్యాక్సిమం తప్పవ్వాలి. నాట్ ఎవ్రీ టైమ్. సీ దిస్ ఆప్షన్, ఇది కరెక్ట్ అయింది. ఇది ఎందుకు కరెక్ట్ అయింది? బికాస్ థోరియం ఉంది కాబట్టి సర్కార్ దగ్గరే దాని ఆప్షన్ ఉండాలి. బట్ సీ దిస్ థర్డ్ ఆప్షన్, ఎంటైర్ ఇండియన్ కోస్టల్ సైన్స్ ఇన్ ఇండియా. ఎంటైర్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్ అనమాట. ఎక్స్ట్రీమ్ వర్డ్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూపీఎస్సీలో ఎప్పుడు కూడా రాంగే అవుతుంది. క్లియర్? నథింగ్ టు వరీ. దిస్ ఇస్ జస్ట్ అ పీవైక్యూ ప్యాటర్న్. లాస్ట్ 10 years పీవైక్యూ చేస్తే మనకి ప్యాటర్న్ ఐడెంటిఫై అవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అది తప్పే అయింది యూపీఎస్సీలోని. క్లియర్? సో నో నీడ్ టు వరీ. ఐ హ్యావ్ టోల్డ్ యూ ద రీజన్ ఎందుకు ఎంటైర్ కోస్టల్ ఇండియాస్లో దొరకదు. సో దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ ఇన్ ద, అంటే ఒడిస్సాలో ఈ ట్రాక్స్ దొరకవు. ఓకే, ఆంధ్రాలో కూడా ఈ కొల్లేరు లేక్, పులికాట్ లేక్ దగ్గర ఈ మొనోజైట్ దొరకదు. కేరళలో ఉంటుంది, కేరళలో ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మహారాష్ట్రలో కూడా మ్యాంగ్రూవ్స్ ఉన్న చోట దొరకదు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, సో ద ఆన్సర్ హియర్ ఈస్ 1, 2 and 4. నెక్స్ట్, రిజర్వాయర్స్ స్టేట్స్. రిజర్వాయర్ అంటే మ్యాన్ మేడ్ రివర్. ఘటప్రభ, తెలంగాణ. ఘటప్రభ వాజ్ అ వర్డ్. మ్యాపింగ్ సిరీస్ వాళ్ళు మీరే చెప్పండి. మ్యాపింగ్ సిరీస్లో మనం ఈ రివర్ చాలా డీటెయిల్గా చదివాము. ఓకే, ఘటప్రభ తెలంగాణ, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్, ఇందిరాసాగర్ ఆంధ్రప్రదేశ్, మైథాన్ ఛత్తీస్గఢ్. ఓకే, ఘటప్రభ ఈజ్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ ఇన్ కర్ణాటక అండ్ నాట్ ఇన్, ఇది తెలంగాణలో కాదు. దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. గాంధీ సాగర్ డ్యామ్ ఓకే ఎంపీలోనే ఉంది. బట్ ఫర్ నౌ యూ షుడ్ ఆల్సో రిమెంబర్ గాంధీ సాగర్ డ్యామ్ ఈజ్ రిలేటెడ్ టు చంబల్ రివర్. క్లియర్? ఘటప్రభ రివర్ రిలేషన్ టు కృష్ణా రివర్, గాంధీ సాగర్ రివర్ రిలేషన్ టు చంబల్ రివర్. Indira Sagar Dam is on Narmada River. Clear? Please remember this. These are important locations. It can be asked again by UPSC. Maithon Jharkhand lo undi. Clear? Maithon Jharkhand lo undi. Clear? Okay. ఇది కూడా గుర్తుంచుకోండి గైస్, బరాకర్ రివర్ లో ఉంది. బ్యాంక్స్ ఆఫ్ బరాకర్ రివర్. క్లియర్? ఓకే గైస్. So we have completed 2022 geography PYQs. Okay, if you have any doubts, let me know. We can discuss that. Okay, let us meet in 2023 geography PYQs. Tata, bye bye.